గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఈనాడు దినపత్రిక, మనమే పరిష్కరించుకుందాం, న్యాయస్థానాలు వద్దు, కూర్చొని చర్చిద్దాం, జల వివాదాలకు శాశ్వతంగా స్వస్తి చెబుదాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. ఆంధ్రప్రదేశ్లోని పార్టీలు నేటి అంశాలపై రాజకీయాలు మానుకోవాలని హితము. సుజన్ మెడికేర్లో ఐవీ ఫ్లూయిడ్స్ యూనిట్ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి తదితరులు. ఈ విధంగా మనమే పరిష్కరించుకుందాం, కోర్టులు అవసరం లేదన్నట్టుగా మాట్లాడుకొస్తారు. ఈ విధంగా ఈ జల వివాదంలో రాజకీయ పార్టీలు జోక్యం చేసుకోకుండా ఉండాలి, దీన్ని రాజకీయం చేయకూడదు అన్నట్టుగా సీఎం రేవంత్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు మీడియా సమావేశం ద్వారా ఈ విధంగా మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ఈ ఇరు రాష్ట్రాలకు సంబంధించి మనమే ముఖ్యంగా కూర్చొని మాట్లాడుకుందాం, సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేద్దామని, ఏదైతే జల వివాదంలో ప్రాజెక్టులు ఎవరికి వారు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాల్లో నీటికి సంబంధించి ఈ సాగునీటికి సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణంలో భాగంగా ఈ వివాదాలు తలెత్తుతున్న సందర్భంగా ఇటు ఏపీ సీఎం రేవంత్ రెడ్డి, అటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడుకొస్తున్నారు. ఇద్దరు ఇక్కడ పరిష్కారం దిశగా అడుగులు వేద్దామన్నట్టుగా ఎవరికి వారు మీడియా సమావేశం రూపంగా మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య జల వివాదాలను శాశ్వతంగా పరిష్కరించుకుందాం, ఈ అంశాలపై పంచాయతీలు న్యాయస్థానాలు వద్దు, మనమే కూర్చొని చర్చిద్దాం అని ఏపీ సీఎం చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్యాబ్ సిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ సంస్థను శుక్రవారం ప్రారంభించిన ఆయన అనంతరం అక్కడి సభలో మాట్లాడారు. ఈ విధంగా ఈ రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలోని ప్యాబ్ సిటీలో సుజన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ ఐవీ ఫ్లూయిడ్స్ తయారీ సంస్థను శుక్రవారం ప్రారంభించారు. అక్కడ సభ నిర్వహించిన సందర్భంగా సభలో పాల్గొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం నడుస్తున్న సందర్భంగా దాని విషయంలో పంచాయతీలు న్యాయస్థానాలు అవసరం లేదు, మనమే కూర్చొని పరిష్కరించుకుందాం పూర్తి స్థాయిలో అన్నట్టుగా ఈ ఆంధ్రప్రదేశ్ను ఉద్దేశించి ముఖ్యంగా ఈ జల వివాదాల పరిష్కారంలో భాగంగా మాట్లాడినట్టుగా చూడవచ్చు. ఎలాంటి వివాదాలకు తావు లేకుండా మనమే కూర్చొని పరిష్కరించుకుందాం అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి పంచాయతీ కావాలా, నీళ్లు కావాలా అని అడిగితే నీళ్ళే కావాలని కోరుకుంటా, వివాదం కావాలా, పరిష్కారం కావాలా అని అడిగితే పరిష్కారం కావాలని బదిలిస్తా. వివాదాలు పరిష్కారం అయితే ప్రజలు, రైతులు, పెట్టుబడిదారులకు ప్రయోజనాలు చేకూరుతాయి. తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి, వాటికి నీరు, విద్యుత్ అవసరం. నీళ్లు కావాలంటే కృష్ణా జలాల వివాదం పరిష్కారం కావాలి, నీళ్లు కావాలంటే కృష్ణా జలాల వివాదం పరిష్కారం కావాలి. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి, వాటికి నీరు, విద్యుత్ అవసరం. నీళ్లు కావాలంటే కృష్ణా జలాల వివాదం పరిష్కారం కావాలి. సీఎం రేవంత్ రెడ్డి విధంగా తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటుకు చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి, అందుకు నీళ్లు, విద్యుత్ కావాలి. విధంగా వాటికి నీరు, విద్యుత్ కావాలి. డేటా సెంటర్లు తెలంగాణలో ఏర్పాటు చేయడానికి చాలా సంస్థలు ముందుకు వస్తున్నాయి, వాటికి సంస్థలకు గాను నీరు, విద్యుత్ కావాల్సి ఉంటుంది. అవన్నీ అందించడానికి గాను కృష్ణా జలాల్లో జరుగుతున్న వివాదాల పరిష్కారం జరగాలి ముందుగా అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇక్కడ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా నీళ్లు కావాలా, పంచాయతీ కావాలా అంటే నీళ్ళే కావాలి, పరిష్కారం కావాలా, సమస్యలు కావాలా అంటే ఈ విధంగా వివాదం కావాలంటే పరిష్కారమే కావాలన్నట్టుగా ఈ సభలో ఈ విధంగా జల వివాదం కృష్ణా జలాల్లో జరుగుతున్న ఏపీకి ఇటు తెలంగాణల మధ్య వివాదాలను ఉద్దేశించి మాట్లాడుతున్నట్టుగా చూడవచ్చు. ఇరు రాష్ట్రాలకు సంబంధించి కూర్చొని పరిష్కరించుకుందాం, ఎలాంటి న్యాయస్థానాలు కూడా అవసరం లేదన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ విధంగా ఇక్కడ అప్పటి బీఆర్ఎస్ హయాంలో ఈ విధంగా జగన్ ఇటు కేసీఆర్ సీఎంలుగా ఉన్నప్పుడు ఈ జలాల మధ్య అప్పటికే ఒక ఒప్పందం జరిగింది, అయినా పూర్తి స్థాయిలో ఇది నెరవేరలేదని చూడొచ్చు. ఇంకా జల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఇరు రాష్ట్రాల సీఎంలు ఇటు అధికారులు కూర్చొని మాట్లాడుకుందామని మరోసారి చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఇంకా ఎంతవరకు తీసుకెళ్తారో ఈ జల వివాదాన్ని ఉద్దేశించి అన్నట్టుగా చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా సైబర్ నేరాలపై ఇంటి నుంచే ఎఫ్ఐఆర్, బాధితులకు అండగా మిత్ర హెల్ప్ డెస్క్ పోలీసుల ప్రయోగం. నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ మోసాలకు గురయ్యేవారు ఇకపై పోలీస్ స్టేషన్లకు వెళ్ళి ఫిర్యాదు చేయాల్సిన పని లేదు, ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందేందుకు అనువుగా
సి మిత్రను అందుబాటులోకి తెచ్చారు. అన్ని రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉండేలా 24 మందితో కూడిన హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేశారు. సైబర్ నేరాల బాధితులు ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ పొందేందుకు వీలుగా బషీర్బాగ్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ కార్యాలయంలో సి మిత్ర హెల్ప్ డెస్క్ను ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా శుక్రవారం అదనపు సిపి నేర విభాగం శ్రీనివాసులు వివరాలు వెల్లడించారు. సైబర్ నేరాలపై ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ బుక్ అయ్యే విధంగా ఈ సౌకర్యం అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ విధంగా సైబర్ నేరాలకి గురైన వాళ్ళు పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయాల్సిన అవసరం లేకుండా ఇంటి నుంచే తమ ఫోన్ నుంచి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యే విధంగా జరిగిన నేరంపై ఎవరైతే సైబర్ నేరానికి గురయ్యారో వాళ్ళు ఇమీడియట్గా ఇంటి నుంచే ఎఫ్ఐఆర్ నమోదయ్యే విధంగా ఆ అవకాశాన్ని అందుబాటులో ఉండే విధంగా ఇక్కడ పోలీస్ శాఖ నిర్ణయం తీసుకున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా దీదీ ఈడీ డి అంటే డి దక్షిణ కోల్కతాలో కదం తొక్కిన తృణమూల్ నేతలు కార్యకర్తలు. ఢిల్లీలో అమిత్ షా కార్యాలయం ఎదుట ఎంపీల ఆందోళన. మమత ఫిర్యాదుతో ఈడీపై ఎఫ్ఐఆర్లు. మమత పోలీసు ఉన్నతాధికారులపై సిబిఐ దర్యాప్తులకు ఈడీ విజ్ఞప్తి. కోల్కతాలో నిర్వహించిన ర్యాలీలో మమతా బెనర్జీ. ఈ విధంగా ఇక్కడ ఈ మమత బెంగాల్ సీఎం ఇక్కడ పశ్చిమ బెంగాల్ సీఎం మమతకు అటు ఈ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి మధ్య వివాదంగా ఉంది. ఈ విధంగా ఇక్కడ ఈడీని కేంద్ర ప్రభుత్వమే వదిలింది తమపై అన్నట్టుగా మాట్లాడుకొస్తున్నారు. ఈ విధంగా ఈ బెంగాల్ సీఎం మమతకు సంబంధించిన వ్యక్తి ఇంట్లో సోదాలు నిర్వహించింది ఈడీ. ఆ సోదాలు నిర్వహిస్తున్న సందర్భంలో ప్రత్యక్షంగా ఇక్కడ సీఎం మమత అక్కడ కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకొని ఈడీ సోదాలు తనిఖీ చేయకుండా కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకొని ఆమె అక్కడి నుంచి వెళ్ళినట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాజకీయ కక్షతోనే మాపై ఈ విధంగా ఈడీ దర్యాప్తు చేపిస్తుంది, మా రాజకీయ సంబంధించిన రహస్యాలను దోచుకునే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం, ఈడీ ద్వారా ఈ విధంగా కుట్ర చేస్తుంది అన్నట్టుగా ఆరోపిస్తున్నారు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. బొగ్గు కుంభకోణంలోని మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోల్కతాలోని ఐప్యాక్ కార్యాలయంతో పాటు ఆ సంస్థ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నిర్వహించిన సోదాలపై కేంద్రం పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం మధ్య ఘర్షణ మరింత ముదిరింది. కేంద్రం ఈడీల తీరును నిరసిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రోడ్డెక్కారు. కోల్కతాలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. అటు ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి అమిత్ షా కార్యాలయం ఎదుట తృణమూల్ ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మమతా ఈడీ వేరువేరుగా వేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా కలకత్తా హైకోర్టులో గందరగోళం నెలకొంది. ఈ విధంగా బొగ్గు కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోల్కతాలోని ఐప్యాక్ కార్యాలయంతో పాటు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ నిర్వహించిన సోదాలపై కేంద్రం పశ్చిమ బెంగాల్ మధ్య ఘర్షణ మరింత ముదిరింది. ఈ విధంగా బొగ్గు కుంభకోణానికి పాల్పడినారన్నట్టుగా ఈ విధంగా మమతకు సంబంధించిన వ్యక్తి కంపెనీ కూడా వాళ్ళదే అన్నట్టుగా ఆమె ఉన్నట్టు ముఖ్యంగా చూడవచ్చు. ఈ విధంగా అతని ఇంట్లో ఈ బొగ్గు కుంభకోణం జరిగిన సందర్భంగా భారీ ఎత్తున బొగ్గు కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసుకు సంబంధించి కోల్కతాలోని ఐప్యాక్ కార్యాలయంతో పాటు ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలో సోదాలు నిర్వహిస్తున్న సందర్భంగా ఈడీ అక్కడికి వచ్చి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా గారు ప్రత్యక్షంగా వెళ్ళి కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకొని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఈ విధంగా ఈడీ తనిఖీ చేయకుండా అడ్డుపడ్డారు, పూర్తి స్థాయిలో తనిఖీ చేయనివ్వలేదన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ అక్రమాలు జరిగినాయని కూడా చూడవచ్చు. ఈ బొగ్గు కుంభకోణంలో ఇతనికి ప్రతీక్ జైన్కి సహకరించింది ఆ కంపెనీకి మమతా బెనర్జీ సహకారం పూర్తి స్థాయిలో ఉందన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఈ విధంగా ఇది కేంద్ర ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తుంది, కేంద్ర ప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, మాపై రాజకీయ కక్షతోనే ఈ వ్యవహారం నిర్వహిస్తుంది అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వంపై ఇటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు రాష్ట్రంలో పూర్తి స్థాయి నిరసనలు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేయించినట్టుగా చూడవచ్చు. ఈ విధంగా అందులో ప్రత్యక్షంగా పాల్గొన్నారు మమతా బెనర్జీ. ఈ విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వానికి ఇటు పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి మధ్య ఈ జరుగుతున్న వివాదంగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఇక్కడ అందులో కేంద్ర ప్రభుత్వం ఈడీ ద్వారా సోదాలు నిర్వహించే ప్రయత్నం చేస్తుంది, దానికి ఇది కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అన్నట్టుగా ఇక్కడ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ భావిస్తున్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా బరువు తగ్గడమా ప్రాణాలతో చెలగాటమా,
జంక్ ఫుడ్ వాడకాన్ని తగ్గించుకోలేక, వ్యాయామాన్ని క్రమం తప్పకుండా చేయలేక ప్రత్యామ్నాయంగా ఈ ఔషధ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. మందులతో కొంతవరకు ఫలితాలు రావచ్చు, కానీ శరీరానికి జీవక్రియలకు శాశ్వత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ విధంగా ఇటు బరువు ఈ జంక్ ఫుడ్ వాడకాన్ని తగ్గించలేక, వాళ్ళ ఆహార కోరికలను చంపుకోలేక తింటూనే ఉంటూ, అటు వ్యాయామం చేసే ఓపిక లేక ఇటు మందులతోటి వీళ్ళు డైట్ మెయింటైన్ చేస్తున్నారు. దానివల్ల అనారోగ్య సమస్యలకు గురవుతున్నారు అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా హైదరాబాద్కు చెందిన యువతి ఓ 5 కిలోల బరువు పెరిగింది. వైద్యుడిని సంప్రదిస్తే వ్యాయామం, ఆహారంతో బరువు తగ్గాలని సూచించారు. కానీ ఆ యువతి ఇంటర్నెట్లో బరువు తగ్గడానికి వినియోగించే ఔషధాల గురించి తెలుసుకుంది. GLP-1 ఎనలాగ్ మాత్రలు వాడింది. 2 నెలల్లో బరువు కొద్దిగా తగ్గింది. మందులు మానేసిన 4 నెలల్లో మళ్ళీ బరువు పెరిగింది. ఎంతలా అంటే ఉండాల్సిన బరువు కంటే ఏకంగా 10 కిలోలు అధికమైంది. తీవ్ర అలసటతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఈసారి ఆసుపత్రిలో చేరి చికిత్స పొందాల్సి వచ్చింది. ఈ విధంగా ఇక్కడ బరువు పెరిగింది. ఒక 5 కిలోలు 4-5 కిలోలు పెరిగితే డాక్టర్ని సంప్రదించింది ఒక హైదరాబాద్కు చెందిన యువతి. సందర్భంగా వ్యాయామం చేయాలి, ఆహారపు నియమాలు పాటించాల్సిందిగా డాక్టర్ సూచించిన దానికి ఆమె అవి చేయలేక ఇక ఇంటర్నెట్లో బరువు తగ్గడానికి గల మాత్రలను శోధించి ఆ మాత్రలను వాడింది. తద్వారా కొద్దిగా బరువు తగ్గింది. తర్వాత మందులు ఆపేసింది. బరువు తగ్గడానికి గాను వాడిన ఔషధాలను ఆపేసిన తర్వాత మరికొద్ది రోజుల్లోనే ఉండాల్సిన బరువు కంటే కూడా 10 కిలోల వెయిట్ ఎక్కువగా పెరిగింది. తద్వారా ఆమె వెయిట్ తగ్గించుకోలేక ఇటు అనారోగ్య సమస్యలకు గురై తీవ్ర అవస్థలు పడుతుందన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో చేరి మరీ చికిత్స పొందాల్సి వచ్చింది. ఈ విధంగా ఆ అధిక బరువును నుంచి తగ్గించుకోవడానికి గాను తీసుకున్న ఔషధాల వల్ల ఈ ప్రమాదానికి గురైందన్నట్టుగా చూడొచ్చు. యువతి 30 రోజుల్లో 10 కిలోలు తగ్గా 0 సైజ్ సాధించేశా, దానికి పలానా మందులు వాడా అంటూ సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ చేస్తున్నారు. వాటిని చూసి కొందరు యువత ఆహారం, వ్యాయామం, జీవన శైలిలో మార్పులతో కాకుండా ఔషధాలతో బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఏమాత్రం మంచి ధోరణి కాదు. విధంగా 30 రోజుల్లో 10 కిలోలు తగ్గా అని ఈ ఔషధాల వాడకం వల్ల 30 నెల రోజుల్లోనే 10 కిలోల బరువు తగ్గినాం. ఈ విధంగా ఎలాంటి డైటు, వ్యాయామము, ఆహార నియమాలు పాటించాల్సిన అవసరం లేకుండా బరువు తగ్గినామని సోషల్ మీడియాలో వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అవన్నీ ఇతరులు పాటించి అనారోగ్య కారణాలకు గురవుతున్నారు అన్నట్టుగా ఈ వార్త చూడవచ్చు. ఈ సందర్భంగా ఔషధాల వాడకం ఇదొక ప్రాణాంతకం అన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా నాజుగ్గా కనిపించాలనుకోవడం, బరువు తగ్గాలనుకోవడం తప్పు కాదు, కానీ తొందరగా ఫలితం సాధించాలన్న ఆతృతే కొంపముంచుతుంది. సరైన వైద్య సలహా లేకుండా వాడే మందులే ప్రాణాంతకం అవుతాయి. అందుకే మంచి అలవాట్లు, చక్కటి వ్యాయామ ప్రణాళికతో చక్కటి శరీరాకృతి సొంతం చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. బరువు తగ్గించుకోవడం కోసం GLP-1 ఎనలాగ్ ఔషధాలను వినియోగించడం ఇప్పుడు ట్రెండ్గా మారింది. వీటితో ఎంత వేగంగా బరువు తగ్గుతారో ఆపేస్తే అంతకంటే వేగంగా తిరిగి బరువు పెరుగుతారు. దీనివల్ల ప్రయోజనం కంటే అనర్థాలే ఎక్కువని AIG హాస్పిటల్స్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ రాకేష్ కలపాల హెచ్చరిస్తున్నారు. ఈ విధంగా బరువు తగ్గడానికి ఎలాంటి ఔషధాలను GLP-1 ఎనలాగ్ ఔషధాలను వాడుతున్నారు బరువు తగ్గడానికి. ఇవి ఒకవేళ బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉన్నా, ఒకవేళ ఆపేస్తే అంతకంటే ఎక్కువ త్వరితగతిన ఇంకా ఎక్కువ బరువును పెరిగే అవకాశం ఉంటుంది అన్నట్టుగా చూడవచ్చు. దీనివల్ల అనారోగ్య కారణాల బారిన పడే అవకాశం ఉంది పెద్ద ఎత్తున అన్నట్టుగా డాక్టర్లు, పరిశోధకులు హెచ్చరిస్తున్నారన్నట్టుగా చూడవచ్చు. ఈ సందర్భంగా వ్యాయామం, ఆహార నియమాలు పాటించితే ఆరోగ్యానికి, ఇటు శరీరానికి ఎంతో మేలు, ఆరోగ్యకరంగా, ఉపయోగకరంగా ఉంటుందని చెప్పుకొస్తున్నారు కీలక పరిశోధకులు, డాక్టర్లు. ఒకటినే బడ్జెట్ ఆదివారమైన సమావేశం కానున్న లోక్సభ. ఈ సమావేశాల్లోనే 16వ ఆర్థిక సంఘం నివేదిక. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాదిరిగానే 2026-27 బడ్జెట్ను కేంద్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1నే ప్రవేశపెట్టనుంది. ఆ రోజు ఆదివారం అయిన లోక్సభ సమావేశం కానుంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను సభకు సమర్పిస్తారు. సమావేశాల షెడ్యూల్కు పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్లు శుక్రవారం అధికారులు తెలిపారు. ఈ విధంగా ఈ ఫిబ్రవరి 1న ఆర్థిక శాఖ 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. అయితే ఈ విధంగా ఈసారి కీలకంగా ఫిబ్రవరి 1 తేదీ
ఆదివారం వస్తుంది. ఆదివారం అయినా సరే లోక్సభను నిర్వహిస్తున్నామని కీలకంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన వార్త మనం చెప్పుకొస్తున్నారు. ఈ విధంగా ఆదివారం అయినా సరే ఇక్కడ లోక్సభ సమావేశాలు నిర్వహిస్తాం, అదే రోజు బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నాం అన్నట్టుగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ నుంచి వార్త చూడవచ్చు. ఈ సందర్భంగా ఒరెన్షిక్ క్షిపణితో రష్యా దాడి, ఉక్రెయిన్లో 4 మృతి, బంగారు తాపడం కేసు, శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్. విధంగా ఒరెన్షిక్ క్షిపణితో రష్యా దాడి, ఉక్రెయిన్లో 4 మృతి. ఇంకా ఉక్రెయిన్ రష్యా మధ్య దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రష్యాకు చెందిన ఒరెన్షిక్ క్షిపణితో రష్యా దాడి, ఉక్రెయిన్లో 4 మృతి. ఉక్రెయిన్లో ఇంకా 4 మృతి చెందిన విధంగా క్షిపణితోటి దాడి చేసిన సందర్భంగా రష్యా దాడి వల్ల ఉక్రెయిన్లో 4 మృతి చెందారన్నట్టుగా చూడొచ్చు. బంగారు తాపడం కేసు, శబరిమల ప్రధాన పూజారి అరెస్టు. బంగారు తాపడం అక్కడ మిస్ అయిన సందర్భంగా ఇక్కడ శబరిమల ప్రధాన పూజారి అరెస్ట్ అయ్యారు కేసులో అన్నట్టుగా చూడొచ్చు. ఈ సందర్భంగా మ్యాక్స్ సెలబ్రేషన్స్ బిగిన్ ఎట్ మ్యాక్స్, యువర్ న్యూ స్టైల్ ఎవ్రీ వీక్, హౌ న్యూ ఈజ్ మ్యాక్స్ అనే విధంగా ఈ డ్రెస్ క్లాత్ స్టోర్ అన్నట్టుగా చూడొచ్చు. మ్యాక్స్ ఇందులో యాడ్ ఇచ్చినట్టుగా చూడొచ్చు ఈ సందర్భం. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.